హలో! హాయ్ ఫ్రెండ్స్. నమస్తే. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మేము ట్రైన్ రిజర్వేషన్ చేసుకొని వెళ్తున్నాము. రిజర్వేషన్ చేసుకున్నాము. ట్రైన్ బానే ఉంది. కొంచెం నీట్‌గా బానే ఉంది. మేము ఫస్ట్ టైము చాలా అంటే నేను ట్రైన్‌లో చాలా తక్కువ జర్నీ చేయడం అయితే. ఇది చాలా ఎక్కువ టైం గదా! 12 గంటల జర్నీ. చాలా అసలు నా లైఫ్‌లో ఫస్ట్ టైము ఇంతసేపు ట్రైన్‌లో ఉండడం అనేది. చాలా ఇబ్బంది అనిపిచ్చింది. కానీ పర్లేదు. హెడేక్ ఎక్కువొచ్చిందక్కడ. పక్కన వాళ్ళు చాలా అరవడము అదంతా డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండే. సెకండ్ ఏసీ బుక్ చేసుకున్నా గానీ, పక్కనున్న వాళ్ళు కొంచెం బావుండాలి గదా! అరుస్తా అల్లరిగా ఎట్లనో ఉండే. హెడేక్ చాలా వచ్చింది. ఓకే. నేను ఫస్ట్ టైం నా లైఫ్‌లో మా ఆయన గూడా అంతే. ఎప్పుడు మేము ట్రైన్ జర్నీ అనేది ఎప్పుడు మాకు తెలీదు. ఎప్పుడో ఒక్కసారి మేము మహారాష్ట్ర, కర్ణాటక అటు వెళ్ళినప్పుడే అంటే ఒక మినిమమ్ ఒక 5, 6 గంటల జర్నీ అంటే తెలుసు గానీ, ఇట్లా ఫుల్ డే జర్నీ అనేది తెలియదు మాకసలు ట్రైన్‌లో. అది గూడా రిజర్వేషన్ చేసుకొని మేమెప్పుడు వెళ్ళలేము. ఇది ఫస్ట్ టైము మేమిద్దరం వెళ్ళడం అనేది. మేము చాలా తక్కువ ట్రైన్‌కి వెళ్ళేది. మా ఊరికైతే బస్‌కి, బండి, కారు ఏదైనా మామూలుగే. ఇంకా ఇక్కడ నేనెక్కడికెళ్తున్నాను అంటే, తిరుపతి వెళ్తున్నాం మేము. నా చాలా రోజుల కోరిక నేను తిరుపతి దర్శనం చేసుకోవాలి అనేది. తిరుపతికి వెళ్తున్నాము. ట్రైన్ బుకింగ్ అది గూడా సడెన్‌గా బుకింగ్ జేసుకున్నా నేను. ఓ 3, 4 మంత్స్ ముందే బుకింగ్ జేసుకోవాలంటారు. నాకంత టైం లేదు. ఇగ నాకు లీవ్స్ గూడా దొరకయి అన్నట్టుగా నేను సడెన్‌గా అరే! లీవ్స్ ఉన్నాయి గదా! ఇప్పుడు అన్నట్టుగా నేను వెళ్ళాను. ఆగస్టు 15 తారీఖు నేను ట్రైన్ ఎక్కాను ఆ రోజు. ఆగస్టు 15. నేను లాస్ట్‌కు నాకు మార్నింగ్ నుంచి అంత ఇదేం అనిపియలేదు. అక్కడంతా ఏం నచ్చలేదింక నాకు ట్రైన్‌లో గూడా. ఫుడ్ అసలేం దొరకలే. మేము ఇంకా బెటర్ నేను ఫుడ్ అది ఇంట్లో చేసుకొనే వెళ్ళాను. చపాతీ, కర్రీస్ చేసుకొని వెళ్ళాను. ఇది లాస్ట్ టైం ఇంకా నేను ట్రైన్ దిగేటప్పుడు వీడియో తీశానిది. ఇగ తిరుపతి వచ్చేసింది. మాకక్కడ బెడ్‌షీటు, పిల్లోస్ అవన్నీ ఇచ్చేశారు. బానే ఉన్నాయి అన్నీ. నీట్‌గా ఉన్నాయి. కానీ కొంచెం అల్లరి అంటే ఎప్పటికట్లా ఉండరనుకో అప్పుడప్పుడు ఉంటారు. కానీ పర్లేదు నీట్‌గా అయితే ఉన్నాయి. పిల్లోసు, బెడ్‌షీటు, దుప్పటి అన్నీ ఇస్తున్నారు. బానే ఉన్నాయి. ఫుడ్డు గూడా కానీ చాలా లేట్‌గా వస్తది ఫుడ్ మాత్రము. పర్లేదు బావుంది. ఇక్కడ చూస్తున్నారు కదా! చాలా నీట్‌గా ఉన్నాయి. మంచిగా ఉన్నాయి. నాకు నచ్చింది ఇదైతే. చాలా బావున్నాయి. మాకు అప్పర్ సీట్, మిడిల్ సీట్ వచ్చింది మాకు. కిందికి రాలేదు. అదే కొంచెం కష్టం. పైనకి, కిందికి ఎక్కడం, దిగడం అనేది. కానీ బావుంది. చాలా బావుంది. రిజర్వేషన్ చేసుకుంటే మంచిగనే ఉంటది నాకు తెలిసి. ఇప్పుడు మేమొచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు